Okay, good morning to all. Last class lo trigonometric identities 11.4 ఫస్ట్ బిట్లో 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇప్పుడు 11.4 ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ కనుక చూస్తే వాట్ ఈజ్ సెకండ్ క్వశ్చన్? షో దట్ cosec theta minus cot theta whole square equal to 1 minus cos theta divided by 1 plus cos theta. సో మనకి ఐడెంటిటీస్లో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, cosec స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఐడెంటిటీస్. అలాగే రెసిప్రోకల్స్ చూసుకుంటే cosec టీటా ఈక్వల్ టు 1 బై సైన్ టీటా, కాట్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా. సో 3 ఐడెంటిటీస్ అండ్ దీస్ ఆర్ రెసిప్రోకల్స్. సో టేక్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ కనుక తీసుకుంటే వాట్ ఈజ్ ఎల్హెచ్ఎస్? సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే cosec టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్. సో cosec టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్, cosec టీటాకి అబ్జర్వ్ చేస్తే 1 బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా హోల్ స్క్వేర్. సో డినామినేటర్స్ ఆర్ సేమ్ or equal, sin theta 1 minus cos theta, right as it is. So whole square it is in the form of a by b whole power m equal to a power m divided by b power m. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి సపరేట్గా స్క్వేర్ని కనుక మెన్షన్ చేస్తే 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా అవుతుంది, సైన్ స్క్వేర్ టీటా. సో 1 మైనస్ కాస్ టీటా, 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. మరి డివిజన్లో సైన్ స్క్వేర్ టీటా చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. మరి సైన్ వాట్ ఈజ్ సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. స్క్వేర్ మెన్షన్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. సో 1 మైనస్ కాస్ టీటా, 1 మైనస్ కాస్ టీటా షుడ్ బి క్యాన్సల్డ్. ద రిమైనింగ్ ఆర్ 1 మైనస్ కాస్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ టీటా. దిస్ ఈజ్ RHS. Show that cosec theta minus cot theta whole square equal to 1 minus cos theta divided by 1 plus cos theta. మనకు షో దట్, ప్రూవ్ దట్ ఉన్న వాటిలో ఐడెంటిటీస్ అండ్ రెసిప్రోకల్స్ యూజ్ చేయాలి. ఐడెంటిటీస్ కనుక తీసుకుంటే రెసిప్రోకల్స్ అప్లై చేస్తే ఫస్ట్ cosec theta ఈక్వల్ టు 1 బై సైన్ టీటా అండ్ కాట్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటా హోల్ స్క్వేర్. సో డినామినేటర్స్ని అబ్జర్వ్ చేస్తే డినామినేటర్స్ ఆర్ సేమ్ ఈక్వల్. ఓకే, డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్లో 1, ఇక్కడ ఒక మైనస్ అండ్ కాస్ టీటా హోల్ స్క్వేర్, 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా. సో 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా, 1 మైనస్ కాస్ టీటా అండ్ 1 మైనస్ కాస్ షుడ్ బి క్యాన్సల్. ద రిమైనింగ్ 1 మైనస్ కాస్ టీటా అండ్ 1 ప్లస్ కాస్ టీటా. సో ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అండ్ రెసిప్రోకల్స్ని యూజ్ చేసి మనము ఈ క్వశ్చన్ నెంబర్ 2ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 4 అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సెక్ ఏ ప్లస్ టాన్ ఏ 0 degrees లెస్ దెన్ ఏ లెస్ దెన్ 90 degrees. సో ఏ ఈజ్ ద యాంగిల్ ఈజ్ బిట్వీన్ 0 degrees అండ్ 90 degrees ఈజ్ కాల్డ్ ఏ యాక్యూట్ యాంగిల్ అని చెప్పొచ్చు. సరే, మరి యాక్యూట్ యాంగిల్ ఏంది కాబట్టి వాటిని ఎలా ప్రూఫ్ చేస్తాం మనం చూస్తే, సో 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్, దిస్ ఈజ్ LHS. సో
సెక్ ఏ ప్లస్ tan ఏని ఎలా ప్రూవ్ చేయాలి? జనరల్ చూడండి, మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డినామినేటర్ని అప్లై చేస్తే, సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 1 minus sin A is equal to 1 plus sin A. So 1 plus sin A divided by 1 minus sin A. Rationalizing factor of 1 minus sin A is 1 plus sin A. Multiply with 1 plus sin A and 1 plus sin A. So 1 plus sin A into 1 plus sin A, 1 plus sin A divided by A minus B into A plus B. A minus B into A plus B equal to A square minus B square. సో ఇక్కడ మనకి 1 square minus sin square A అవుతుంది, ది హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇలా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్, వీ కెన్ రైట్ ద సపరేట్ ఆఫ్ square root 1 plus sin A whole square divided by square root of 1 minus sin square A. సో 1 minus sin square A ఉన్నప్పుడు మనకు ఐడెంటిటీస్ని ఎలా అప్లై చేస్తామని చూస్తే, sin square A plus cos square A equal to 1. సో plus sin square A taken that side, cos square A equal to 1 minus sin square A. ఇక్కడ స్క్వేర్ రూట్ మెన్షన్ చేసిండు, స్క్వేర్ని చేంజ్ చేస్తే కాస్ ఏ ఈక్వల్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. నా స్క్వేర్ రూట్ క్యాన్సల్, 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ. సో 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. డినామినేటర్ని ఒకవేళ మనకి సపరేట్గా కనుక రాస్తే, నోట్ చేసుకుంటే ఏమవుతుంది అనేది చూస్తే, సో 1 by cos A plus sin A divided by cos A. So 1 by cos A equal to sec A and sin A plus cos A equal to tan A. This is RHS. Therefore LHS equal to RHS. Hence it is proved. సో యాక్చువల్గా ఈ మనకి ఇలా ఇర్రేషనల్ అంటే స్క్వేర్ రూట్ మెన్షన్ చేయబడినవి, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి ముందు. చూడండి క్వశ్చన్లో LHS 1 ప్లస్ sin A డివైడెడ్ బై 1 మైనస్ sin A. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 1 మైనస్ sin A ఈజ్ 1 ప్లస్ sin A. సో 1 ప్లస్ sin A డివైడెడ్ బై 1 మైనస్ sin A. వాట్ ఈజ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 1 మైనస్ sin A ఈజ్ 1 ప్లస్ sin A. మల్టిప్లై విత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. 1 ప్లస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A. సో 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్. A minus B into A plus B. A minus B into A plus B equal to A square minus B square. So 1 square minus sin square A. Square root of 1 plus sin square A. Square root cancel. And at the same time 1 minus sin square A. So sin square A plus cos square A equal to 1. Plus దాన్ని చేంజ్ చేసినప్పుడు మనకి మైనస్, అలాగే స్క్వేర్ని చేంజ్ చేస్తే అండర్ రూట్. సో అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏకి సబ్స్టిట్యూషన్గా మనము కాస్ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ, అంటే 1తో సపరేట్గా రాసేసినాము, ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ ఈక్వల్ టు సెక్ ఏ అవుతుంది. అలాగే సైన్ బై కాస్ ఏమవుతుందంటే ట్యాన్ అవుతుంది. దిస్ ఈజ్ ద RHS. దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో మనము నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.